నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. తుని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోండా రత్నావతికి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘన నివాళి అర్పించారు. ఇటీవల మృతి చెందిన రత్నావతి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి యనమల పరామర్శించారు. అంతకుముందు పట్టణ నాయకులతో కలిసి యనమల దివంగత చైర్పర్సన్ బోండా రత్నావతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యనమల తుని మున్సిపాలిటీకి తొలి చైర్పర్సన్ రత్నావతి అని ప్రత్యక్ష ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది పట్టణ అభివృద్ధి అనేక ప్రణాళికలు అమలు చేసి రాజకీయ దక్షకురాలిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. రచయిత అయిన రత్నావతి రచనలు ప్రజా ఆదరణ పొందారన్నారు. పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి రత్నావతి మంచి ఆధ్యాత్మికురాలు అని పేర్కొన్నారు. రత్నావతి మృతి తీరని లోటని యనమల అన్నారు. మాతృవియోగంలో ఉన్న మాజీ కౌన్సిలర్ దంతులూరి శ్రీనివాసరాజును యనమల పరామర్శించారు. యనమల వెంట సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, నార్ల రత్నాజీ, కుక్కడపు బాలాజీ, టీడీపీ జనసేన నాయకులు ఉన్నారు.